యెమెన్లోని రస్ ఇసా ఆయిల్ పోర్టుపై అమెరికా భీకర దాడులు చేసిందని హౌతీ ఉగ్రవాదులు తెలిపారు. ఈ దాడిలో 74 మంది ప్రాణాలు కోల్పోయారు, 171 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇప్పటివరకు హౌతీలపై అమెరికా నిర్వహించిన అతిపెద్ద దాడి ఇదే. గత నెల 15 నుంచి యెమెన్పై అగ్రరాజ్యం భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇక గురువారం రాత్రి నుంచి రాస్ ఇసాపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడం ప్రారంభించాయి. ఇరాన్ మద్దతున్న హౌతీ ఉగ్రవాదులకు ఇంధనం లభించే వనరులపై చర్యలు తీసుకున్నాం. 10 ఏళ్లుగా ఈ రేవ్ నుంచి వచ్చే అక్రమ ఆదాయాన్ని హౌతీలు వాడుకుంటున్నారు. దీన్ని వారికి దూరం చేశాం అని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. యెమెన్ పౌరులకు హాని చేయాలన్న లక్ష్యంతో ఈ దాడి చేయలేదని వివరణ ఇచ్చింది. మరోవైపు గాజా వ్యాప్తంగా శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 17 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.